హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈజ్వీజ్ బ్రాండ్లోని సోలార్ కెమెరాని అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపించబోతున్నాను. బిఫోర్గా కూడా నేను కొన్ని సోలార్ కెమెరాస్ చూపించాను. వాటితో పోలిస్తే దీని బిల్డ్ క్వాలిటీ, యూజ్ చేసిన సెన్సార్స్ అండ్ లెన్స్ కూడా చాలా అయితే బాగుంటాయి మనకి. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే యాజ్ యూజువల్ మనకి అన్నిట్లో ఇచ్చినట్టే డాక్యుమెంటేషన్, యాక్సెసరీస్కి వచ్చేసరికి ఫిషర్స్ అండ్ కేబుల్ అవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ కెమెరా విషయానికి వస్తే కెమెరా చూడండి, మనకు బిల్డ్ క్వాలిటీ చూస్తేనే తెలిసిపోతుంది. అది ప్రీమియం లుక్ ఉంటుంది కంప్లీట్గా. వేరే నేను బిఫోర్గా చూపించినవి చూడండి, కొంచెం క్వాలిటీ అయితే తగ్గి ఉంటుంది. ఈ ఫ్రంట్ సైడ్ ప్రొటెక్షన్ ఫిల్మ్ ఓపెన్ చేస్తే మనకి లెన్స్ అండ్ ఐఆర్ కనిపిస్తున్నాయి కదా. పైన ఉండేదంతా లెన్స్, బాటంలో ఉండేది ఐఆర్ రేస్. ఈ బాక్స్లోని సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు కేబుల్ అండ్ ఫిషర్స్ ఇచ్చారు కదా, అవి ఇక్కడ మనకి సెంటర్లో ఉండే బ్లాక్ కలర్ది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది అనమాట. మనం అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవడానికి అది. ఇంకా బాటంలో చూస్తే మనకి 2 స్క్రూస్ ఇచ్చాడు. అవి రిమూవ్ చేస్తేనే మనం అక్కడ మెమరీ కార్డ్ అండ్ సిమ్ మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి. మధ్యలోది రీసెట్ బటన్ అనమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు 2 స్లాట్స్ ఉంటాయి, కానీ మెమరీ కార్డ్ స్లాటు, సిమ్ స్లాటు కరెక్ట్గా చూసుకొని పెట్టండి. మెమరీ కార్డ్ స్లాట్లోని మీరు సిమ్ కానీ పెడితే లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ అది తీయడానికి కూడా ఉండదు. సో బాటంలో కనిపిస్తుంది కదా, ఇది సిమ్ స్లాట్ అనమాట. మీరు పుష్ చేసిన వెంటనే క్లిక్ సౌండ్ వస్తుంది, అప్పుడు అది ఫిక్స్ అయినట్టు. అలాగే టాప్లో కనిపిస్తుంది కదా మెమరీ కార్డ్ది, ఇది స్లాట్. మీరు అప్ సైడ్ పెడితే ఫిక్స్ అవ్వదు. అది గోల్డ్ కలర్ ఫేసింగ్ ఉంది కదా, గోల్డ్ కలర్ ఫేసింగ్ అనేది అప్ సైడ్కి ఉండాలి. సో ప్రెస్ చేస్తే మీకు ఫిక్సింగ్ అయితే అవుతుంది. అండ్ మళ్ళీ మీరు ఫిక్సింగ్ చేసేటప్పుడు ఈ క్యాప్ని కంప్లీట్గా టైట్గా ఫిక్స్ చేసేసేయండి. కొంచెం మీరు లూజ్ ఉన్నా లేకపోతే సరిగ్గా ఫిక్స్ చేయకపోయినా అప్ అండ్ డౌన్ మూవ్ అయ్యేటప్పుడు అడ్డొచ్చేస్తుంది. అండ్ ఇంకా బాటంలో చూస్తే మీకు ఇది ఛార్జింగ్ పోర్టు, ప్యానల్ నుంచి ఛార్జింగ్ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. బాటంలో వచ్చేసి ఇది పవర్ బటన్ అనమాట. 5 సెకండ్స్ హోల్డ్ చేస్తే ఇలా పవర్ లైట్ అయితే వెలుగుతుంది. పవర్ ఆన్ అయితే అయ్యింది కదా. పవర్ ఆన్ అయిన తర్వాత మనకు ఒక వాయిస్ వినిపిస్తుంది. SIM card inserted. Please make sure it is a valid card. Connection successful. చూసారా, కనెక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యాప్ స్టోర్ ఓపెన్ చేసి మీకు అందులోని ఈజ్వీజ్ అని చెప్పి మీరు ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ నేను ఎలా చూపిస్తున్నానో యాప్ సెట్టింగ్స్ సేమ్ అలాగే ఫాలో అవ్వండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు రీజియన్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఇండియా అని ఎంటర్ చేస్తే ఇండియా కనిపిస్తుంది కదా, అది టిక్ మార్క్ పెట్టి సేవ్ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ మీద ట్యాప్ చేస్తే మీరు క్రియేట్ అకౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ ఈ సింబల్ మీద ట్యాప్ చేస్తే ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. మీరు ఏ నెంబర్కి అయితే రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసి కింద పాస్వర్డ్ ఇవ్వండి. ఒక క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ న్యూమరిక్స్ ఉండాలి, కాంబినేషన్ ఇదంతా. సో కరెక్ట్గా ఇచ్చిన తర్వాత కంటిన్యూ ట్యాప్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుందన్నమాట. దానికంటే ముందు ఇక్కడ వెరిఫై అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఆ ఓడింగ్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ స్టెప్లోని మీకు లింక్ ఈమెయిల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మీరు ఈమెయిల్కి కూడా మనకి లింక్ అవుతుంది. లేదు అంటే బాటంలోని ఎంటర్ హోమ్ పేజ్ మీద క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు బయోమెట్రిక్ అథెంటికేషన్ మనం ఆన్ చేసుకుంటే అప్లికేషన్ ఓపెన్ చేయడానికి బయోమెట్రిక్ అడుగుతుంది. మనం ఫింగర్ ప్రింట్ ఇస్తేనే మనకు ఓపెన్ అవుతుంది, లేదంటే క్యాన్సిల్ కొట్టేయండి. నోటిఫికేషన్స్ కూడా పర్మిషన్స్ ఇచ్చేసి యాడ్ డివైస్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత కెమెరాస్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఓకే చేస్తే మీకు క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కానర్తోని మీకు కెమెరా బ్యాక్ సైడ్ వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది మీరు స్కాన్ చేస్తే మీకు ఇలాగా మోడల్ నెంబర్ చూపిస్తుంది. మీరు పర్మిషన్ ఓకే చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టలైజ్ ద డివైస్ అని ఉంటుంది కదా, బాటంలోనే 2 సర్కిల్స్లోని టిక్ మార్క్స్ పెట్టేసి నెక్స్ట్ స్టెప్ మీద ట్యాప్ చేసేసేయండి. ఇప్పుడు కాన్ఫిగర్ అవుతుంది కదా, ఇది 100% అవుతుంది. ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి అవుతుంది, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ వచ్చేసి మీకు కెమెరా బ్యాక్ సైడే ఉంటుంది, అది ఎంట్రీ చేసి ఓకే మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత డివైస్ ఈజ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ డివైస్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, అది అక్కడ సేవ్ ఉంటుంది. ఆ సేవ్ బ్లూ కలర్లో సేవ్ కనిపిస్తుంది కదా, సేవ్ క్లిక్ చేస్తే మీకు కెమెరా బ్యాక్ సైడ్ క్యూఆర్ కోడ్ ఇచ్చాడు కదా, అది మీకు గ్యాలరీకి అయితే సేవ్ అయితే అవుతుంది. అండ్ మీరు ఇంకేం చేంజెస్ చేయకోకుండా బాటంలోనే నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు చేంజ్ ఎన్క్రిప్షన్ పాస్వర్డ్ అని ఉంది కదా,
మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ కెమెరా బ్యాక్ సైడ్ ఉండే ఎన్క్రిప్టెడ్ కోడ్నే మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే చేంజ్ చేసేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ లెన్స్ మీద ఫిల్మ్ ఓపెన్ చేయమని అడుగుతుంది. మనం ముందుగానే ఓపెన్ చేస్తాం అది స్టార్టింగ్లోనే. ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ చూస్తే 70 ఉంది. అండ్ మోడ్స్ చాలా ఉన్నాయి కదా, మీరు స్టాండర్డ్ అయితే యూజ్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు డిటెక్షన్ సెన్సిటివిటీ అని ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ డిబగ్గింగ్ మీద మీరు ప్రెస్ చేస్తే మనం కెమెరా ముందుకు మూవ్ అయ్యామనుకోండి, అది వాయిస్ ప్రాంప్ట్ ఇస్తుంది, టార్గెట్ రీచింగ్ అని చెప్పేసి. అండ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇవి ఇంటూ మీద కొట్టేసేయండి, క్యాన్సిల్ చేసేసేయండి. సెటప్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇది కూడా క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఇన్స్టాలైజ్ అని కనిపిస్తుంది, ఎస్డి కార్డు. ఇన్స్టాలైజ్ మీద క్లిక్ చేసి ఓకే చేయండి. చేస్తే మీకు మీ మెమరీ కార్డ్ అనేది 100% మీకు ఫార్మేట్ అవుతుంది అనమాట. అయిన తర్వాత నుంచి మీరు కంటిన్యూస్గా మనకైతే రికార్డింగ్ అవుతుంది. ఇన్స్టాలేజ్ సక్సీడెడ్ అని వచ్చింది కదా, హెల్త్ కూడా 99 ఉంది. ఇక్కడ ఈవెంట్ రికార్డింగ్ అండ్ 24 అవర్స్ రికార్డింగ్ ఉంది. 24 సెలెక్ట్ చేసుకోండి. 24 అవర్స్ ప్లేబ్యాక్ ఉంటుంది. ఈవెంట్ రికార్డింగ్ అంటే ఏదైనా మోషన్ డిటెక్షన్ ఉంటే మాత్రమే రికార్డ్ చేస్తుంది, మిగిలిన టైం అంతా ఐడియల్గానే ఉంటుంది. సో అది మీరు చాలా క్లియర్గా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే రికార్డింగ్ మిస్ అవుతారు. అండ్ ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇది నావిగేషన్ బటన్. ఇది మీకు రైట్ కావాలంటే రైట్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, ఎలా కావాలంటే అప్ అండ్ డౌన్ అలా మూవింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది సింబల్ వచ్చేసి మనకి ఫోన్లోని వాయిస్ వినిపిస్తుంది. కెమెరా దగ్గర ఎవరైనా మాట్లాడితే మనకు వాయిస్ వినిపిస్తుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లోని కనిపిస్తుంది మెమరీ కార్డ్ సింబల్. ఇది క్లిక్ చేస్తే మీకు బిఫోర్ డేస్లో ఏం రికార్డింగ్స్ ఉన్నాయి, ఏ డేట్లో రికార్డింగ్స్ ఉన్నాయి అనేది మీరు చూసుకోవచ్చు. అండ్ బాటంలోగా మళ్ళీ లైవ్లోకి వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ సింబల్ వచ్చేసి మైక్ అనమాట. అది మీరు ఫోన్లో మాట్లాడితే అక్కడ కెమెరాలోంచి మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. కెమెరా దగ్గర ఎవరైనా ఉంటే రెస్పాండ్ అవుతారు. ఇది వాల్యూమ్ ఎంత కావాలంటే అక్కడ బాటంలోనే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా సెట్టింగ్స్ విషయానికి వస్తే సెట్టింగ్స్ అయితే చాలానే ఉంటాయి. నేను కొన్ని ఇంపార్టెంట్వి మాత్రం నేను చెప్తాను. మీకు సెట్టింగ్స్ రైట్ సైడ్ టాప్లోని సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటెలిజెంట్ డిటెక్షన్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీకు హ్యూమన్ డిటెక్షన్ అండ్ వెహికల్ డిటెక్షన్ అనే 2 ఆప్షన్స్ వస్తాయి. ఇలాగా అవి 2 కూడాను మీరు వచ్చేసి అప్లై చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. దాని ముందు నుంచి ఎవరైనా మనుషులు వెళ్ళినా వెహికల్ వెళ్ళినా మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది వేకప్ సెన్సిటివిటీ, ఇది 70లో ఉంటుంది. దాన్ని అలాగే ఉంచేసేయండి, చేంజెస్ అయితే ఏం చేయకండి అది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ వచ్చేసి లైట్ సెట్టింగ్స్. ఇది ఆన్ చేసుకుంటే మీకు కెమెరా ముందుకు ఎవరైనా వస్తే లైట్స్ వెలుగుతూ ఉంటాయి కెమెరాలోని, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్ సెట్టింగ్స్లోకి వస్తే ఒరిజినల్, సాఫ్ట్, వివిడ్ అండ్ కలర్, నైట్ విజన్ ఇలా చాలానే ఆప్షన్స్ ఉంటాయి. మీరు కావాల్సింది చూస్ చేసుకోండి. అండ్ ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. అన్నీ చేస్తే కొంచెం వీడియో అయితే ల్యాగ్ అవుతుంది. ఎవరికైనా ఫుల్ సాఫ్ట్వేర్ మీద వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఈ కెమెరా మీకు ఆఫ్లైన్ పర్చేస్ కావాలంటే ఇక్కడ హైలైట్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి. నేను మోడల్స్ వాటి ప్రైజెస్ పెడతాను. మా దగ్గర అన్ని కెమెరా మోడల్స్ అవైలబుల్ ఉంటాయి. కెమెరాస్ పర్చేజెస్లో కానీ లేదంటే ఇన్స్టాలేషన్స్లో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే పింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ వెంకట్ సైనింగ్ ఆఫ్.